ఉండనా 5 నిమిషాలు ఉండనా రోజు తీసుకురండి 5 నిమిషాలు ఉండనా అన్నా 5 నిమిషాలు ఉండనా ఒక నిమిషం అన్నా అందరం
దయచేసి పలమనేరు నియోజకవర్గంలో అందరూ మండల ప్రెసిడెంట్స్ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. పలమనేరు నియోజకవర్గ మండల అధ్యక్షులందరూ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ప్రతి మండల అధ్యక్షులు దయచేసి ఆలోచన ఉంటే మన సమస్యలని మేడం గారు జీడి మాతరపల్లి వాసి ఆమె కష్టాన్ని శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారికి విన్నవిస్తారు. అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మళ్ళా పేదరికం అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పని లేకపోతుంది. కరువు పని పెట్టిన దానివల్ల అడవిలో చెట్లు పెట్టుకొని గుంతలు తవ్వి బతుకుంటున్నాము. చాలా పేద రైతులకి చెరువు గట్టులు చదువు చేసుకొని బతుకుంటాము. సంవత్సరంలో 100 రోజులు పని ఇస్తామని కనీసం అంటే ఒక 80-90 రోజులన్నా పని ఉంటే బతుకుంటారు. మాకు పని లేకపోతే పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుంది. కుటుంబాలు చాలా దురదృష్టికి దిగజారుతుంది. కాబట్టి మాకు పని ఇవ్వాలి మేడం. ఎన్ఆర్ఐ పెట్టుకుంటే మాకు చాలా లాభాలు ఉంటాయి. పిల్లలు చదువు బాగుంటుంది. ఎక్కడ డ్రాప్అవుట్స్ అవ్వకుండా ఉంటారు. మాకు పని కూడా వేరే వాళ్ళ దగ్గర కూడా పని ఉంటేనే కదా మేడం వచ్చేస్తావా. అవసరం అయితేనే కదా చేస్తాం మేడం. మరి శ్రీదేవి గ్రూప్ లో ఉంటాం మేడం. ఉపాధి హామీలో కూడా మేము ఉంటాం మేడం. వారంలో పని ఉంటే పోతాం మేడం. ఇంకోటి ఎన్ని రోజులు పని ఇస్తున్నారు? ఇప్పుడు ఇస్తున్నారా పని? ఇప్పుడు లేదు మేడం, ప్రస్తుతానికి లేదు మేడం. ఎందుకంటే వర్క్ లేదని నిలిపేస్తున్నారు మేడం. వర్క్ పని ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతారు మేడం. ఎందుకంటే రైతులు కనీసం పని పోవాలంటే కూడా పగులంతా ఎండలో పోతే 300 ఇస్తారు. అది కూడా లేదంటే ఇంకా అడుక్కొని పోవాలి మేడం. అదే పని ఉండిందనుకో తెల్లారితో చల్లకొద్దులో పని చేసుకొని వచ్చి మేము రెస్ట్ తీసుకొని బతుకుంటాం కదా. అప్పు కట్టినా దొరుకుతుంది. ఈరోజు మాకు అవసరం ఉంటే ఆ పని లేకపోతే మాకు అప్పు దొరుకుతుంది మేడం. కానీ మాకు ఎన్ఆర్ఐ చేసే వర్క్ అనేది చాలా ముఖ్యం మేడం. అడవిలో అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి మేడం. చెట్లు నాటుకుంటే అది కూడా మంచిదే కదా మేడం. ఖచ్చితంగా ఎన్ఆర్ఐ చేసే పని అనేది కానీ కావాలి. ఈ మధ్య పేమెంట్ బాగానే వస్తుందమ్మా? లేదు మేడం, లేట్ అయింది. అట్లా కదా, పని జరిగినప్పుడు పేమెంట్ ఎంత తొందరగా వస్తుందో లేక ఎంత లేట్ గా వస్తుంది? లేటుగానే ఇస్తాం మేడం. 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, 2-3 నెలలు పడుతుంది. కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు అట్లే కూడా వాళ్ళ పేర్లో కొంచెం ఇచ్చి కొంచెం కూడా తినేస్తారు. చెప్పబడుతున్నారు లంచం జరుగుతాం మేడం. కానీ మాకు పని కావాలి. అదే మేడం. అమ్మా ఆటో ఛార్జీలు వేయడం కానీ మజ్జిగ చేస్తామని చెప్పినారు. ఫస్ట్ చిన్న పిల్లలు పెట్టుకునే దానికి ఆయిల్ పెట్టామన్నారు. అవన్నీ ఏం లేదు, ఇంకా పని మాత్రం ఇస్తారు. అది కూడా కనీసం అంటే ఒక కంటిన్యూగా పని ఉండదు. పని చేస్తేమో డబ్బులు ఎప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు మేడం. అది కూడా లంచం పట్టుకుంటారు. డబ్బులు ఇచ్చేటప్పుడు బ్యాంకు వాళ్ళు పేమెంట్ వాళ్ళ అకౌంట్ లో ఇచ్చి అది కూడా కొంచెం ప్రాబ్లం అయింది. కానీ పని మాత్రం జరిగినప్పుడు మీ గ్రామానికి సంబంధించిన పనులే జరుగుతున్నాయి. జరుగుతున్నాయి మేడం, ఖచ్చితంగా జరుగుతుంది. సో మీ గ్రామం బాగుపడడానికి అవసరమైన పనులే ఇస్తున్నారు. ఓకే, అంటే పొడికలు తీసుకోవడం కానీ, గట్టు కట్టుకోవడం కానీ, చెట్లు నాటుకోవడం కానీ, చైన్
ఇళ్లలో చదువు చేసుకోవడం కానీ అది జరుగుతాం మేడం. ఉపయోగం చాలా చాలా ఉపయోగం మేడం. కరువు పని లేకపోతే మళ్ళా బెంగళూరు బయట రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది మేడం. చాలా మంది ఉన్నారమ్మా ఉన్నారు మేడం. మాకు పెద్ద పంచాయతీ 16 పంచాయతీ మా మండలంలో మాకు పెద్ద పంచాయతీ మేడం. అమ్మ మీరు ఎప్పుడన్నా లెక్క రాసుకున్నారా? అంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు పనికి వెళ్తున్నాము అని ఏమైనా లెక్క రాసుకున్నారా? అంటే ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి అటెండెన్స్ వేస్తారు మేడం. మేము రాసుకుంటాం మేడం. అదే పథకం అయితే 100 రోజులు పని కల్పించాలి. సంవత్సరంలో లేదు లేదు. ఎన్ని రోజులు? 50 రోజులు 50 రోజులు 60 రోజులు ఉంటుంది అంతే మేడం. ఇప్పుడు ఇంకా పని తక్కువ అయిపోయింది. ఇప్పుడు లేదు అసలు లేదు. సో పేమెంట్ లేట్ గా ఇస్తున్నారు అని చెప్పింది. ఆటో ఛార్జీలు మధ్యలో అని పిల్లల్ని పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఏం లేదని చెప్పింది. కాకపోతే గ్రామానికి కావాల్సిన పనులే చేస్తున్నారు అని చెప్పింది. కానీ లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పింది. కాంతాబాయమ్మ అంతేకాదు 100 రోజులు పని ఇవ్వటం లేదు, 60 రోజులు అట్లా ఇస్తున్నారు అని కూడా చెప్పింది. ఇంకెవరైనా మాట్లాడతారా? కరువు పనికి వెళ్ళే వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడతారు? రోడ్లు లేదు, కాలువలు లేదు, గుంటలు లోడుకున్నాము. ఆ గుంటల్లో గురించి వస్తున్నాము పక్కలో. మాకేం జరుగుతుందో లేదు. మీరు జనరల్ గా చెప్తున్నారా, ఉపాధి హామీకి సంబంధించి చెప్తున్నారు? మా ప్రాబ్లం సంబంధం లేదు, కరువు పనికి సంబంధం లేదు. కరువు పని మాకు తెలియదు మేడం. కరువు పని తెలియదు మాకు. కరువు పని ఏమి సంబంధం లేదు. కానీ మీ ఊర్లో మీ దగ్గర రోడ్లు అసలు బాగలేదు. బస్సు దగ్గర ఎక్కించుకోరు మేడం. ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ కదా అమ్మ? ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అంటున్నారు. బస్సు ఫ్రీ ఉందా? బస్సు లేవా? బస్సులు తగ్గించేశారా? ఇప్పుడైతే చాలా బస్సెస్ గంటకు 2 ఉండే బస్సులు ఒకటి కూడా లేవు మేడం. సక్రమంగా ఉన్నప్పటికీ సో వాడటం లేదు, బస్సులో పోవడం లేదు. పోవడానికి కుదరట్లేదు మేడం. బస్సులు ఉన్నప్పటికీ ఫేక్ చార్జ్ చేసినప్పటికీ వెళ్ళొచ్చు మేడం. అసలు బస్సులే లేకపోతే ఎలా వెళ్తాం మేడం? టైమింగ్ సూట్ కాకపోతే లేకపోతే బస్సులు దాటి ఏ ఊర్లో బస్సులు ఉంటాం మేడం. లేడీస్ అయితే ఇందువల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మేడం. ఇప్పుడు చిత్తూరులో ఒకవేళ 7 కి బస్సులు ఎక్కువ దాని తర్వాత లేడీస్ ఎక్కడ మేడం స్టే చేయగలరు? ఇప్పుడు 7:30 కంటే అన్ని బస్సులు ఆపేస్తారు మేడం మాక్సిమం. అమ్మ ఫ్రీ బస్సులు ఇస్తున్నారు కానీ బస్సులు తగ్గించారు అంటున్నారు. అవునా? అవునా? ఏమా సమాధానం చెప్పాలి అమ్మా. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీ ఊరికి రావడం జరిగింది. మీ మాట్లాడటానికని మేము ఇక్కడికి వచ్చాం. మీ సమస్యల గురించి ప్రపంచం అంతా వినాలి. ప్రపంచానికి మీ సమస్యలు తెలిస్తేనే వాటికి మార్చడానికో పరిష్కరించడానికో ఏదైనా కృషి జరుగుతుంది. మీరు మాట్లాడకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు. మాట్లాడాలి, మీరు చెప్పాలి మీ సమస్యల గురించి. పంచాయతీ పెద్దమంజాల మండలం జాగపల్లి పంచాయతీ వాళ్ళు గౌరవపల్లి ఉపాధి ఆఫీసు ముఖ్యం కూడా ఎవరైనా కరువు పనులు చేయాలన్నా కూడా రైతులు చేయాలన్నా కానీ జేసీబీలు నడుస్తున్నాయి. ఈరోజు ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం చేరుకొని మాకు కూలి లేక మేము ఏదో అడుగు పనులు అయిపోయినాం. మా బతుకు
వైఎస్ఆర్ ఉన్నప్పుడన్నా మేలు, ఏదో మాకు పని ఏదో ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు టీడీపీకి వచ్చి ఉన్న మోసపోయినట్లు అయిపోతున్నాం. ఈరోజు మాకు బుద్ధిగా ఈసారి రాబోయే ఎలక్షన్లో కలంనేరు నియోజకవర్గం శంకరెడ్డి గారికి ఫస్ట్ ఎమర్జెన్సీగా వాళ్ళు కల్పించారు ఎమ్మెల్యేగా. పోయినా కూడా ఏం ప్రయోజనం మేడం, వచ్చింది ఏదో 2 రోజులు ఇస్తారు, 2 రోజులు బిల్లు పోలేదు, ఏం కాలేదు చెప్తాను మేడం. సో పేమెంట్ సరిగ్గా లేదు, అసలుకి కరువు బుక్ చేయాలి మేడం. మాకు జాబ్ కార్డు లేదా, జాబ్ కార్డు ఏమి లేదు మేడం. మాకు అడిగితే వస్తాయి, ఈ నెల వస్తాయి, రేపు నెల వస్తాయి, రేపు మొన్నటి ఇంతకు ముందు ఉండిందా, అది క్యాన్సిల్ చేశారు, మళ్ళీ కొత్త థియేటర్ లేదు. రేషన్ కార్డు మాత్రం కొత్తగా వచ్చాయి, ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్తగా వచ్చేస్తాయి ఫోటో కోసం, ఓట్లు పడాలి వాళ్ళకి. జాబ్ కార్డులు ఫ్రీ బస్సు మా మొబైల్ మాత్రము 70 ఆర్డర్ మొబైల్ కదా, మొబైల్ ఆర్డర్ నెంబర్స్ మేడం. తక్కువైనా ఎక్కువైనా ఏదో ఒకటి వస్తుంది. మీరు రాజకీయాలను యాక్సెప్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇంత ముందు కూడా శివశంకరే, ఇప్పుడు కూడా శివశంకరే, శివశంకరే. కాబట్టి పెన్షన్ కావాలి అనుకున్న వాళ్ళందరూ ఒక గుంపుగా మీటింగ్ తర్వాత ఇక్కడ ఉండండి, మీ పేర్లు నోట్ డౌన్ చేసుకుంటారు. తర్వాత శివశంకర్ గారు మీతో కలిసి ఆఫీస్కి వచ్చి మాట్లాడతారు పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదు. ఓకే తప్పకుండా ఓకే కోఆర్డినేటర్ కొత్తకాలంగా ఉంటాము, మాకు పనులు లేకుండా ఇంటి దగ్గర ఉన్నాము. మాకు టైలరింగ్ అన్ని వచ్చు. పోతే 4 గంటలకు పోవాలా, లేకుంటే ఊరికి ఘాటుకు వెళ్ళాలా, అక్కడ పోయేక సౌకర్యం లేదు మేడం. తెల్లారిలో 7 గంటలకు వెళ్ళాలా. మాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మాకు ఏమైనా కంపెనీ ఉండేవాళ్ళు అంటే టౌన్ లో ఉండే వాళ్ళతో మాట్లాడతాం మేడం. మా ఇంట్లో డ్రైవరు ఇంకా ఏమంటే పోతే లేకుంటే లేదు. ఇంట్లో 10 మంది ఉన్నా ఒక్కరికి సంపాదించాలేదు. నాకు ఎంతో టైలరింగ్ షాపు అది ఏమైనా పెట్టిస్తే మేము చేసుకుంటాం మేడం. కరువు పని గురించి, ఉపాధి హామీ గురించి ఇంకేమైనా మాట్లాడతారా? నెంబర్ 1 మీటర్ వెరీ గుడ్. ఉపాధి హామీ మాయమైపోయింది, ఎక్కడున్నది రా అని చెప్పేసి నేను తాగడతా ఉంటే కూడా దొరకని పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఒక మామిడి బిల్లులు, గంటల బిల్లులు, కళ్ళల బిల్లు, నీళ్ళ బిల్లు మన వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు 3 లక్షలు మాత్రం బిల్లులు పాస్ అయినాయి. ఇప్పుడు ఆ ఉపాధి హామీ కూటమిలోకి వెళ్ళిపోయిందా లేదు ఏమి కూడా తెలియదు. అది తాగడతా ఉండే ఏడన్నా ఉందా చేసుకున్నాను, అదేమి తెలియదు. మిస్సింగ్ నేను టౌన్ పని పోక నాకే నా ఆరోగ్యం నాకే 2 ఇచ్చినారు.
నాది ఆధార్ కార్డు అంతా జెరాక్స్ తీసుకుంటాను వాళ్ళు ఇంటికి పోతే నిలబెట్టుకుంటున్నారు కంపెట్టుకొని నాదే పోస్టులు డ్రైవర్ కాలనీ బంగారు మంగం పంచులు ఇస్తా ఉన్నారు ఆదాయస్తులో ఉండాలేమో నేను ఆదాయస్తులో 4 వందలు నాకు పనులు చేసుకుంటా ఉంటే రైతులకు ఏమవుతుంది? అది లోకల్ నాయకులు చేస్తున్నటువంటి జేసీబీలు పెట్టే లోడి బిల్లులు పెట్టి వాళ్ళే తినేస్తా ఉన్నారు. మన సామాన్యమైన రైతులకు ఏమొస్తుంది? పని ఉండదు, పని ఉండదు. అమ్మ మీ కోటలో 2 కోట్ల రూపాయలు నిండు చెరువులో ఉపాధి హామీ చేసినట్లుగా 2 కోట్ల రూపాయలు బిల్లులు చూపించి ఈ కూటమి ప్రభుత్వం తినేసిందమ్మా మీ కోటలో. ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ వరకు అందరూ దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పినారు. 2 కోట్ల రూపాయలు అయితే స్వాహా అయిపోయిందమ్మా మీ కోట మహిళలకు. పేపర్లు అన్నింటిలోనూ వచ్చింది. అక్కడున్న నాయకులు అందరూ కూడా వచ్చేసి కలెక్టర్ దృష్టికి పోయింది. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. అంటే వీళ్ళే ఇప్పుడు వీళ్ళకి ఎవరికి జేసీబీలతో పని చేసుకుంటూ ఉన్నారమ్మా, వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు మాయమైపోయింది మీ కోటలు చెరువులో పనులు చేపించినట్టుగా. మనము ప్రశ్నించినామంటే మన పైన కుట్రపూరితంగా వేరే వేరే విధాలుగా దౌర్జన్యాలు చేస్తారు. అవును మేడం, ఉపాధి హామీ స్కామ్ లో జేసీబీలతో పెట్టి చేసుకుంటా ఉంటే వాళ్ళు లోకల్ నాయకులు చేసి తింటా ఉన్నారు. కానీ సామాన్యమైన వాళ్ళు గమ్మున ఇళ్ళతో కూర్చొని టీవీ చూసుకుంటా ఉంటారు. వీళ్ళు కంటే పని లేదు వాళ్ళకి. ఇంకా పని చేయాలంటే పని ఉంటేనే కదా వాళ్ళ లోకల్ నాయకులు జేసీబీలో పెట్టి లోడ్ తినేస్తా ఉంటే ఇంకా పని ఆడుంటుంది. అది జరగదా ఉండే స్కామ్. దానికి మీ దృష్టికి తీసుకొని వచ్చిన నా పేరు రహీం బాషా. నేను ఇట్లా చెప్పినాము, పెద్దోళ్ళ దృష్టికి తీసుకొని పోయినామంటే కూడా వాళ్ళ పైన కుట్రపూరితంగా వేరే వేరే విధాలుగా వాళ్ళని భ్రయభ్రాంతి గురి చేసి వాళ్ళకి ఏం చేయాలో చేసే దానికి వాళ్ళు సిద్ధపడతారు. ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంకా మాటలు లేవు. ఇంకా చెప్పితే మనకి సిగ్గుచేడు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు. మనం ఏమైనా మనిషిని పేదోడు ఏమైనా చేసుకుంటారంటే వాళ్ళకి అడిగిస్తారు. వీళ్ళు చేసుకుంటే తప్పు లేదు, వీళ్ళు ఏమైనా చేసినా తప్పే లేదు. ఈ చిన్న రైతులు ఏమైనా చేసినారంటే తప్పు వస్తుంది. నేను ఇంతవరకు పెద్దవాళ్ళ దృష్టికి తీసుకొని పోలేదు. నా ఆవేదన మన శివశంకర్ గారికి, మన షర్మిలమ్మ గారికి చెప్పుకున్నామనేసి నేను వచ్చినాను. థ్యాంక్ యూ మేడం. రహీం సోదరుడు రహీము ఉపాధి హామీ పథకంలో ఒక స్కామ్ జరిగింది అని చెప్తున్నాడు. ఉపాధి హామీలో ఇవ్వాల్సిన పనులు జేసీబీలు పెట్టి మిషన్లతో చేసుకుంటున్నారు. ఆ పనులకు మళ్ళీ ఉపాధి హామీ జరిగినట్టు వేజెస్ అంటే కూలీ ఇచ్చినట్టు రాసుకుంటున్నారు. వాళ్ళు పంచుకుంటున్నారు. స్కామ్ జేసీబీలతో పని చేస్తారు. దాని తర్వాత వచ్చిందన్న బిల్లులు పెట్టాలి కదా. సో జేసీబీలో చేసిన పని ఉపాధి హామీలో చేసినట్టుగా చూపించి దానికి బిల్లులు తీసుకుంటున్నారు. ఇది ఉపాధి హామీలో జరుగుతున్న స్కామ్ అని రహీం భాయ్ చెప్తున్నాడు. నమస్కారము. నేను 20 సంవత్సరాల మునుపు శ్రీ కీర్తి చేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర్ గారు ఈ ఉపాధి, గ్రామీణ ఉపాధి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి అనే పథకం ప్రవేశపెట్టినారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో పేదలు ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు వలసపోతున్నారని తెలిసి అటువంటి మహనీయుడు ఒక కృత నిత్యముతో ఈ యొక్క ఉపాధి హామీ పథకం ప్రవేశపెడితే ఈనాటి ప్రభుత్వం ఆ ఉపాధి హామీ పథకమును వారి కుటుంబాలకు, వాళ్ళ బంధువులకి ఇచ్చేస్తే పేదవారికి ఏమి కూలీనాలు చేసే పరిస్థితి లేకుండా ఉండాలి ఈ ప్రభుత్వంలో. ఆనాడు ఒక ఇంటిలో ఎంత మనిషి ఉన్నా అంత మనిషికి జాబ్ కార్డులు ఇస్తే ఆ జాబ్ కార్డులో వాళ్ళు పని చేసి దినాలను నమోదు చేసి వాళ్ళ కూలీలు 15 రోజుల లోపలే ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు అలాంటి పనికి ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము నీరు కాలుస్తూ పేదలు కడుపు కొడుతున్నారు.
వారు తమ వారసులకు లేదా తన బంధువులకు తన కార్యకర్తలకు ఆ యొక్క బండ్లతో అంటే వాహనాలతో జేసీపీలు ట్రాక్టర్లతో తోలుకుంటూ వారి కుటుంబం పెద్ద చేస్తున్నారే కానీ పేదవారికి ఏమాత్రం న్యాయం జరగలేదు. కాబట్టి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని మన శర్మిల మేడం గారి ద్వారానే మరలా పేదవారికి దక్కినట్టు. ఈరోజు నల్లగుడ్లపల్లికి ఆంధ్ర రాష్ట్రంలో 45 రోజుల పర్యటనలో భాగంగా అమ్మగారు చాలా పెద్ద ఉద్యమానికే శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అమ్మగారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ఉపాధి హామీ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కోట్లాది మంది ఆడబిడ్డలు పేద కుటుంబాలకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప మహోన్నతమైన పథకాలలో ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా చాలా గొప్ప పథకం. ఈ మనము డొక్కాడిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ డొక్కాడిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఈ గవర్నమెంట్ 125 రోజులు పొడిస్తామని ఏదైనా మభ్యపెట్టి ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తోంది. కాబట్టి తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఒక యుద్ధంగా స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉండే కూలీలందరూ ఒకటి కావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉపాధి హామీనే కాదు ఏ ఒక పథకాన్ని ఆరోగ్యశ్రీ కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలని మీరు కలుస్తున్నారమ్మా. ఈ కూటమి ప్రభుత్వం పోటాపోటీ పడుతూ ఉంది. గత ప్రభుత్వానికి మించిన రీతిలో ఈ ప్రభుత్వం దౌర్జన్యాలు రౌడీజాలు ఎక్కడ కూడా ఇళ్ళనే కాల్చేస్తా ఉన్నారమ్మా. మన కుప్పంలో పోతే నామినేషన్ వేసడానికి ఒక మహిళ గీతాన్ని భగవద్గీతలో చూసినామమ్మా. ఒక బిడ్డ ఆడబిడ్డ బట్టలు కూడా చూసింది భగవద్గీతలో విన్నాం. నా కళ్ళెదురుక కుప్పంలో ఒక ఆడబిడ్డని జుట్టు పెట్టుకుని నా కారులో నుంచి లాక్కొని ఎక్కడికో లాక్కొని ఉంటాడమ్మా. ఎక్కడో చంద్రగిరిలో ఉండే మన చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేయొచ్చు, కానీ అక్కడే పుట్టిన ఒక మహిళ గీత ఆమె నామినేషన్ కూడా వేసుకునేదానికి లేకుండా నా ముందుగా జుట్టు పెట్టుకొని లాగి మరీ కుట్టున్నారమ్మా. అంటే ఈ ప్రభుత్వానికి మించి ఆ ప్రభుత్వానికి మించి ఈ ప్రభుత్వం రౌడీజం ఎక్కువైపోయింది. ఈ రోజు రాష్ట్రం మొత్తంలో అమ్మా శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలి అనే స్లోగన్ తీసుకున్నారమ్మా. అభివృద్ధి సంగతి దేవుడు, శాంతి రావాలంటే శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలి. ఈరోజు రాష్ట్రం రౌడీజం అయిపోయింది. వాళ్ళకు మించి వీళ్ళు, వీళ్ళకి మించి వాళ్ళు. తప్పకుండా ఉపాధి హామీ అన్ని పథకాలను నిర్విరామంగా మొత్తం ఉంచేస్తున్నారమ్మా. దోపిడీ ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వానికంటే మించిపోయిందమ్మా. రౌడీజంలో మించిపోయింది, దోపిడీలో మించిపోయింది, మద్యంలో మించిపోయింది. ఈ ఉపాధి హామీ పథకం అన్ని పథకాలను నిర్వీర్యం చేస్తూ ఉంది. సాక్షి 2 కోట్ల రూపాయలు నిండు చెరువులో వచ్చేస్తున్నారు. వాళ్ళు 2 కోట్ల రూపాయలు దోచుకున్నారమ్మా. ఇట్లా తప్పకుండా పాలన సంగతి దేవుడు అడుగు. మనకి శాంతి కావాలంటే రాష్ట్రంలో శర్మిలమ్మ రావాలి. ప్రతి ఒక్కరూ వచ్చేసి చూస్తున్నారమ్మా. శర్మిలమ్మ గారి నాయకత్వం, శర్మిలమ్మ గారి నాయకత్వం, శర్మిలమ్మ గారి ఆశయాలు, శర్మిలమ్మ గారి ఆశయాలు. శాంతి కావాలంటే శర్మిలమ్మ రావాలి. శాంతి కావాలంటే రాష్ట్రంలో శాంతి కావాలంటే శాంతి కావాలంటే రౌడీజం పోవాలంటే అన్ని పథకాలు తిరిగి రావాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తిరిగి మళ్ళీ రావాలంటే సిరిమలమ్మ రావాలి. అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని చూడాలి అని వినాలి అని గ్రామం మొత్తం తరలి వచ్చింది.
మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రుణమాఫీ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం అయితేనేమి, అసైన్డ్ భూములు ఎంతో మందికి పేదలకు ఇవ్వడం అయితేనేమి, 108 అయితేనేమి, ఇలాంటి 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. పావలా వడ్డీ రుణాలు, ఇంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ, ఇంకా గుర్తే ఉండుంటుంది మీకు. పావలా వడ్డీ రుణాలు ఇస్తే ఎంతో మంది మహిళలు అది తీసుకొని ఆ రోజుల్లో ఏదో చిన్న పని చేసుకొని వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా నిలబడ్డారు ఎంతో మంది మహిళలు. ఎంతో గర్వకారణం రాజశేఖర రెడ్డి గారికి. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు అంటే చాలా సంతోషించేవాడు. అలాంటి ఒక పథకమే కరువు పని ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, చాలా చోట్ల కరువు పని అంటారు. ఆ పథకం కూడా ఎంతో మంది ఆడవాళ్లకు సైతం భరోసాను కలిగించిన పథకం. కష్టార్జితం, కష్టం చేసుకుంటే పనికి వెళ్తే ఆ పనికి జీతం వస్తే, వేతనం వస్తే దాంతో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు బ్రతికించుకున్న రోజులు. ఈ రోజు వరకు కూడా కరువు పని జరుగుతూనే ఉంది. కానీ ఆ రోజు జరిగిన కరువు పనికి ఈ రోజు జరుగుతున్న కరువు పనికి చాలా తేడా ఉంది. ఇందాక ఆ మహిళలు చెప్పినట్టుగా కరువు పనికి పేమెంట్లు సరిగ్గా ఇవ్వటం లేదు. ఇందాక తను చెప్పినట్టుగా కావాల్సినంత పని ఇవ్వటం లేదు. 100 రోజులు ఇవ్వాల్సి ఉంటే 100 రోజులు ఇవ్వటం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా లంచాలు తీసుకుంటున్నారు. ఇంకొక రహీంబాయి చెప్పినట్టుగా పెద్ద పెద్ద స్కాములే చేస్తున్నారు. జేసీబీలు పెట్టి ఉపాధి హామీ అని చెప్పి ఆ డబ్బులు దొంగతనం చేయటానికి ఇలా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ గొప్ప పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా జరిగింది. ఆ రోజుల్లో అసలు ఆటో ఛార్జీలకు కూడా మజ్జిగ, మంచినీళ్లు, ఒక టెంట్ వేసి చిన్న బిడ్డలను చూసుకోవడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. మరి ఈ రోజు అవేవైనా ఉన్నాయా అంటే ఎక్కడ అడిగినా కూడా, ఏ ఊర్లో, ఏ జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా అవేవీ లేవమ్మా. మాకు పనికి జీతం ఇవ్వడమే, మా పనికి వేతనం ఇవ్వడమే కష్టమైపోయింది, అది కూడా 2 నెలలకో 3 నెలలకో పడుతుంది అని చెప్తున్నారు. ఇంత నిర్వీర్యం చేస్తున్నారే ఉపాధి హామీ పథకం. ఎందుకో తెలుసా? కారణం ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇస్తుంది ఉపాధి హామీకి. కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఉపాధి హామీకి. ఎంతో కోట్ల మంది ప్రజలకు దేశంలో మొత్తము ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడానికి. కానీ ఉపాధి హామీకి డబ్బులు ఇస్తే అది నేరుగా పేదవాళ్ళకి పోతుంది తప్పితే బీజేపీ నాయకులకి, బీజేపీ బినామీలకి, బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు ఏది మిగలటం లేదు. ఆ డబ్బులు మిగిల్చుకోవడానికే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికి నీరు గార్చాలి, వీలైతే ఎత్తేసేయాలి అని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం. మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తుంది, బీబీ గ్రామ్ అని. ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు. గాడ్సేకి మోడీకి ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే. అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది. ఎందుకంటే అదొక హక్కు. ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన 15 రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి.
అలా 100 రోజులు పని కల్పించాలి. సంవత్సరంలో పని చేసినందుకు 15 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. ఇది చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో, బీజేపీ ఉపాధి హామీలో అసలు ఇంకా ఇవేవి హక్కుగా అడిగేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారట ఎక్కడ ఏ పని చేయాలి అని, వాళ్ళు నోటిఫై చేస్తారట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని జరగాలి, ఎక్కడ పని జరగకూడదు, ఎప్పుడు జరగాలి, ఎప్పుడు ఆగిపోవాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. అంతేకాదు మహాత్మా గాంధీ గ్రామంలో పనులు జరిగేవి. గ్రామస్తులందరూ కూడి గ్రామ పంచాయతీల్లో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది, మా గ్రామానికి మనకు రోడ్లు కావాలా, బావి కావాలా, చేనులో ఏమైనా గట్లు కావాలా, లేకపోతే పుడికలు తీయాలా, ఇలా గ్రామానికి ఏ పనులు కావాలో ఆలోచన చేసి గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ పథకాన్ని వాడేవారు. దానికోసం గ్రామస్తులు పనిచేసేవారు, దానికోసము డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా ఉండబోదు. బీజేపీ పార్టీ చెప్తుందట, మోడీ చెప్తారట ఎక్కడ పని చేయాలి అని. అంటే పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక ప్రాజెక్టు పనో జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్ కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ వెళ్ళి పని చేయండి అని బీజేపీ చెప్పబోతుందన్నమాట. అంటే ఇప్పుడు గ్రామంలో ఇక పనులు జరగవు, ఆ పక్కన కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేసే యంత్రాంగాలుగా గ్రామాలన్నీ తయారైపోతున్నాయన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. పెద్ద పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారే, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ అయితే 100 రోజులే, మేము 125 రోజులు ఇస్తాము అని బీజేపీ పార్టీ ఇప్పటికే పోస్టర్లు హోర్డింగ్లు వేస్తుంది చాలా చోట్ల. వీళ్ళు చెప్తున్న 125 రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం. ఎందుకంటే గత సంవత్సరం 2025లో ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున ఇచ్చింది కేవలం 52 రోజులు పని మాత్రమే. 100 రోజులు కూడా ఇవ్వలేదు చట్ట ప్రకారం. 100 రోజులు పని ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. సగటున ఎక్కడ చూసినా 52 రోజులు మాత్రమే పని కల్పించింది గత సంవత్సరము కూటమి సర్కార్. మరి కనీసం 52 రోజులు కూడా చక్కగా పని ఇవ్వని వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు 125 రోజులు ఇస్తారంటే నమ్మొచ్చా? చట్ట ప్రకారం 100 రోజులు పని ఇవ్వాలి, కానీ ఇవ్వని వాళ్ళు 125 రోజులు ఇస్తామని చెవులో పూలు పెడుతున్నారు. ఈ 125 రోజులు పని ఇస్తాము అనేది ఒక పెద్ద బూటకం, మోసం, అబద్ధం. 125 రోజులు మాటికి పని ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళకి 52 రోజులు ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు. ఇచ్చిన పనిని కూడా పేమెంట్ ఇవ్వకుండా ఇప్పటి వరకు సతాయిస్తున్నారు. గత సంవత్సరంలోనే 2025లో మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 8.5 లక్షల జాబ్ కార్డులను తీసేశారు. నిజంగానే వీళ్ళకు 125 రోజులు పని ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే 18.5 లక్షల జాబ్ కార్డులు తీసేస్తారా? నిజంగానే వీళ్ళకు 125 రోజులు పనిచ్చే చిత్తశుద్ధి ఉంటే పూర్తి భారం ఇంతవరకు కేంద్రం భరిస్తుంటే దాన్ని ఇప్పుడు రాష్ట్రాల మీదకి తోస్తారా? ఇంతకు ముందు 100% కేంద్రమే పెట్టుకునేది ఉపాధి హామీ ఖర్చు మొత్తం. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్రం మొత్తం 100% పని 100% ఖర్చు పెట్టుకోదట. కేంద్రం 60% ఇస్తుందట, రాష్ట్రాలు 40% పెట్టుకోవాలట. ఇక రాష్ట్రం 40% ఖర్చు ఉపాధి హామీకి పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి ఉందా? ఇప్పటికే ప్రభుత్వ జీతాలు కూడా ఇవ్వడానికి చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు. ఇక ఉపాధి హామీ పెట్టుకుంటాడు అంటే మన చెవులో పూలు పెట్టినట్టే. ఇది వరకు 500 కోట్లు ఖర్చు అయ్యేది ఉపాధి హామీకి, రాష్ట్రానికి కేవలం పనిముట్ల కోసం చిన్న ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు కేంద్రం భరించదు, మొత్తం రాష్ట్రమే పెట్టుకోవాలి అంటే దాదాపు 5,000 కోట్లు పైమాటే. ఇక చంద్రబాబు ఇది పెట్టుకోడు, ఈయన పెట్టుకోలేదు కాబట్టి 60% కేంద్రం పెట్టుకోవాల్సింది కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది వీళ్ళ కుట్ర. మొత్తానికి అందరూ కలిసి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయమని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుంది. మీ అందరి దగ్గర కూడా వచ్చి ఉపాధి హామీని కాపాడుకునే దిశగా మాలో చేయి కలిపి అందరము కలిసి పోరాటం చేయాలని మీ దగ్గర పోరాటానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున.
ఉపాధి హామీ పథకం అన్నది ఎంతో మంది పేద వాళ్ళకి పనినిచ్చింది, కొన్ని డబ్బులు ఇచ్చింది, ఆ కుటుంబాలను నిలబెట్టింది. కానీ కరువు ప్రాంతాలలో, రాయలసీమ లాంటి ప్రాంతాలలో కూడా ఉపాధి హామీ ఎత్తేస్తే, తీసేస్తే ఇక పని లేక ఆకలి చావులన్నా చూడాలి, లేకపోతే వలసలన్నా పోవాలి. ఇప్పటికే డిగ్రీలు, పీజీలు చదువుకున్న బిడ్డలు ఎంతో మందికి ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు. ఇక ఉన్న పని, ఉపాధి హామీ పని కూడా పోతే ఇక కుటుంబాలన్నీ ఏం కావాలి? అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఉపాధి హామీని తీసేయటానికి వీల్లేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా నడిపించాలి. వీలైతే 400 రూపాయలు కూలీని కూడా గ్యారంటీగా చేయాలి. తప్పితే ఉన్న పనులను గాని, జాబ్ కార్డులను గాని, లేకపోతే గ్రామస్తులకి ఇప్పుడు ఇచ్చిన ఈ స్వతంత్రం గాని, గ్రామంలో చేసుకోగలిగిన పనులను వాళ్ళే నిర్ణయించుకునే స్వతంత్రం గాని జోలికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరి తరఫున ఈ ఒక్క సమస్య కాదు, ఉపాధి హామీయే కాదు, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రియంబర్స్మెంట్ అయినా, బిడ్డలకు ఉద్యోగాలైనా, రైతుల సమస్యలైనా, ఈ రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని మరొకసారి చెప్తూ, ఇంతమంది చేరి వచ్చినందుకు మరొకసారి ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇప్పుడు మేడం గారు అక్కడ వెళ్ళిన తర్వాత భోజన కార్యక్రమం కూడా ఇదే వేదికగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాం. బాబు కెమెరామెన్ పిచ్చిపా కరీం ఇప్పుడు కరీం కరీం రామది కూడా రామది కూడా నాయకత్వం వర్తిల్లాలనేసి కార్యకర్తలందరూ కూడా భోజనం దగ్గరికి కోరుతున్నాము. ఇక్కడ ఫోటో సెక్షన్ ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రతి ఒక్కరిని కూడా
కార్యకర్తలకి డిసిప్లైన్ ఉన్నట్టు దయచేసి అర్థం చేసుకుంటారు.